పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా ఇరాన్ మధ్య మళ్లీ చర్చలు జరిగే అవకాశం ఉంది. అమెరికా ఇరాన్ మధ్య రెండో విడత చర్చలు జరగబోతున్నాయి. పాకిస్తాన్ వేదికగా మళ్లీ శాంతి చర్చలు ప్రారంభమయ్యే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇరాన్ బృందం పాకిస్తాన్లోని ఇస్లామాబాద్కు చేరుకుంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగార్చి బృందం పాకిస్తాన్కు చేరుకుంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, మంత్రి మొహిన్ నఖ్వీతో పాటుగా పలువురు ఇరాన్ ప్రతినిధులకు ఘన స్వాగతం పలికారు. అమెరికా బృందం కూడా ఇవాళ చేరుకునే అవకాశం ఉంది. ఇక రెండో దశ చర్చల్లో ప్రాంతీయ పరిణామాలు, కాల్పుల విరమణ, అమెరికా ఇరాన్ మధ్య దౌత్య ప్రయత్నాలపై చర్చించారు. ఇక ఈ సంక్షోభ నివారణ కోసం పాక్ పోషిస్తున్న నిర్మాణాత్మక పాత్రను ఇరాన్ ప్రశంసించింది. ఈ చర్చల కోసం అమెరికాకు చెందిన లాజిస్టిక్స్ భద్రతా బృందం ఇప్పటికే పాకిస్తాన్కు చేరుకుందని పాక్ ప్రభుత్వ వర్గాలు నిర్ధారించాయి. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్తో ఇరాన్తో చర్చల కోసం పాకిస్తాన్కి వెళ్లబోతున్నారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగార్చితో వారు భేటీ కాబోతున్నారు. అమెరికా అధ్యక్షుడు జేడీ వాన్స్ వీరితో కలిసి వెళ్లడం లేదు. ఇక చర్చల్లో పురోగతి సాధిస్తే ఆయన పాకిస్తాన్కి వెళ్లే అవకాశం ఉన్నట్లుగా అధికారులు చెప్పారు. ఇక చర్చల వేళ పాక్ రాజధానిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 10,000 మంది భద్రతా సిబ్బంది పహారా కాస్తున్నారు. రెడ్ జోన్ను పూర్తిగా మూసివేసి కార్యాలయ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ సౌకర్యం కల్పించారు. ఏప్రిల్ 11, 12వ తేదీల్లో జరిగిన మొదటి రౌండ్ చర్చలు విఫలం కావడంతో ఈ రెండో దఫా అత్యంత కీలకంగా మారింది. ఇక వాస్తవానికి ఇరు దేశాల మధ్య మంగళవారమే మరో విడత శాంతి చర్చలు జరగాల్సి ఉంది. కానీ చర్చల్లో పాల్గొనేందుకు తాము ఇంకా సిద్ధంగా లేమని ఇరాన్ తెలపడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందం వాషింగ్టన్ నుంచి కదలలేదు. మంగళవారం రద్దయిన చర్చలు మళ్లీ ఇప్పుడు పాక్ వేదికగా జరగబోతున్నాయి. ఈ చర్చల్లోనైనా ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదురుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇరాన్ నాయకత్వంలో చీలికలు వచ్చాయన్న వార్తలను అక్కడి ప్రభుత్వం ఖండించింది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ పార్లమెంట్లో స్పీకర్ ఖాలీబాఫ్ ఒకే విధమైన ప్రకటనలు విడుదల చేస్తూ తమలో మిత అతివాదులు అనే తేడా లేదని, అందరం దేశం కోసం పోరాడే విప్లవకారులమేనంటూ స్పష్టం చేశారు.